రానున్న ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఏలూరు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ అన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన జగన్కు ఏలూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలిచి కానుకగా ఇస్తామని కోటగిరి అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ను ప్రకటించడం జరిగింది. ఆయన పార్లమెంట్ బరిలో నిలవబోతున్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకు ఆయన తనయుడు. ఆయన అందరికీ ఈ ప్రాంతానికి సుపరిచితులైనప్పటికీ కూడా ఆయన ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఆయన ప్రచారం ఉండబోతుంది, మనతో మాట్లాడేందుకు శ్రీధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీ పార్టీలో చేరి 7 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం తిరుగుతున్నాను. నా శ్రమను గుర్తించి ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నాకు పార్లమెంటుకి నిలబడే అవకాశం ఇచ్చారు. దానికి ముందుగా వారికి కృతజ్ఞతలు. రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మన రాష్ట్రానికి తప్పదు, మన రాష్ట్రానికి అవసరము, కొత్త తరం రావాలి అన్న ఉద్దేశం ప్రజల్లో నాకు కనపడింది. అది ఎలక్షన్కి దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా బలపడింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడంలో ఒక మంచి నమ్మకం ప్రజల్లో ఆయన నాయకత్వం మీద ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల వారు ఒక మంచి నమ్మకం, మంచి జరగబోతుంది అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని. పోయిన ఎలక్షన్కి ఇప్పటికీ నాకు తెలిసి వైఎస్ఆర్సీ పార్టీ అంటే మరింత నమ్మకం ప్రజల్లో ఏర్పడడానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, దగ, ముఖ్యంగా బలహీన వర్గాలు, పేదలు వెనకబడిపోవటం, వారు మానసికంగా ఈ పరిపాలన అనేది మాకు చెందట్లేదు అన్న ఉద్దేశంతో ఉండటం, ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ అంటే ఒక బలమైన పార్టీయే కాదు, వ్యవస్థ కింద తయారయ్యి ప్రతి ఒక్కరూ మనం అడగటం ఆలస్యం అన్నట్టు అన్ని వర్గాల వారు పార్టీ చేరడం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి. నా తరపున 7 నియోజకవర్గాలు కూడా గెలుస్తాం అనే నమ్మకమే కాదు, గెలిచి తీరుతామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి ఒకే కారణం, నాన్నగారు కోటగిరి విద్యాధరరావు గారి మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన జిల్లాలోనూ రాష్ట్రంలోనూ. అది ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి కూడా దేశానికి ఏదో మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈరోజు రావాల్సిన ప్రాజెక్టులు, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే కొల్లేరు సమస్యలు కానీ ఏది తీర్చకుండా అసలు పట్టించుకోకుండానే ఈ 5 సంవత్సరాలు గడిపేశారు. వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఇవన్నీ అడ్రస్ చేస్తామని, ఒకవేళ అడ్రస్ చేయకపోతే మేము అడగడానికి వచ్చినప్పుడు అసలు ఊళ్ళోకి కూడా రానియొద్దు, మమ్మల్ని రానియొద్దు అని మేము తిరిగి చెప్పడం కూడా జరుగుతుంది. సిగ్గుచేటు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎం కార్డు లాగా చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఆయనకి కావాల్సినప్పుడల్లా అక్కడ అడ్వాన్సులు ఇవ్వడం, తిరిగి డబ్బులు తీసుకొని ప్రజల మీద జమ్మటం. నంద్యాల ఎలక్షన్ అయితేనే, కాకినాడ ఎలక్షన్ అయితేనే, ఇప్పుడు 2019 ఎలక్షన్ కూడా అందరూ చూస్తూనే ఉన్నాం. ఆయనకు కావాల్సిన కాంట్రాక్టర్లకి అడ్వాన్సులు ఎంతెంత అమౌంట్లు ఇచ్చారో దాన్ని బట్టి అర్థమవుతుంది. మళ్ళీ ప్రజల మీద ఆయన డబ్బు ఇసరబోతున్నారు, డబ్బు ధీమాతో ఎలక్షన్కి వెళ్తున్నారు. మళ్ళీ ఈ పోలవరం ప్రాజెక్ట్ని సీరియస్గా ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని మన రాష్ట్రానికి లైఫ్ లైన్గా గుర్తించి దాన్ని కంప్లీట్ చేయాలన్న పట్టుదలతో ముందుకు తీసుకెళ్లాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీరాలని మా అందరూ ఆలోచన. ఇక్కడ నాదే కాదు, ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ స్టోన్ వేశారు. మళ్ళీ ఆ ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని అడుగుతున్నారు. ఏలూరు పార్లమెంట్ని గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానుక అందిస్తామని కూడా కోటగిరి శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి.